జై భోజన, జై తెలంగాణ. అందరికీ మీ రమేష్ భోజన మాట్లాడేది. మీరందరూ పాట విన్నట్టున్నది. అది ఊకే హైప్ కోసము దీనికోసం అనుకుంటారు, కానీ కాదు, అది నిజము. మీరు 2014 నుంచి తెలుసుకోండి. ఒక్కొక్కటి ఇక్కడ ఏమవుతుందంటే, కరెక్ట్ 2014 నుంచి మనకు 2001లో టీఆర్ఎస్ పార్టీ ఫామ్ అయింది. దాని తర్వాత ఉద్యమాలు నడిచినాయి. 12 విద్యార్థులు చనిపోయారు, అందరు చనిపోయారు, చాలామంది చనిపోయారు. రికార్డెడ్గా 1200 మరణించడం ఉంది. కానీ చాలామంది చనిపోయారు ఉద్యమం కోసం. కానీ ఆ పట్టం ఎవరికి ఇచ్చారు? ఏ మనిషికి ఇచ్చారు? ఉద్దవరకు ఇచ్చారు, ఓసీకి ఇచ్చారు. దాని తర్వాత రెడ్ల చేత పోయింది. ఇప్పుడు 2000 ప్రజెంట్ గవర్నమెంట్. సో తెలంగాణ ఇటువైపు నా ఆలోచన, నా పోరాటం. కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడున్న ముఖ్యమంత్రి, చివరి ముఖ్యమంత్రి. కేటీఆర్ అన్నట్టు చివరి కిరణమని, ₹1 కూడా ఇవ్వను అన్నాడు. అది కూడా అందరూ తెలుసు అనుకుంటా. నెక్స్ట్ ఈటల రాజేందర్ది కూడా ఒక మాట అన్నారు. ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. ఈటల, నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు? పట్టుమని 10 ఎమ్మెల్యేలు కూడా లేరు, మీకు ఎట్లా వస్తుంది తెలంగాణ అని. సో ఇవన్నీ విషయాలు మనం చూసుకుంటే, బీజేపీ ఏం చేస్తుంది, కేసీఆర్ ఏం చేసిండు, మనం చేయాల్సింది ఏంటి? ఇప్పుడు రాజ్యం రావాలంటే ఆషామాషి కాదు. ప్రతి ఒక్కరి పోరాటం, ప్రతి ఒక్కరి బాధ్యత. ఒక్కడు కేసీఆర్ ఒకటి కొట్లాడడం కాలేదు. అందరు కలిసి కొట్లాడితే రాజ్యం వచ్చింది. అడ్వకేట్లు కేసులు వదులుకున్నారు, ఫ్రీగా బెయిల్ వేసారు. అందుకనే కేసులు మనవే ఉంటాయి, రాజ్యం మనదే ఉంటుంది, ఓట్లు ఎక్కువ ఎక్కువ శాతం మనదే ఉంటుంది. కానీ మన ఊళ్ళకు ఎమ్మెల్యే వస్తలేదు. ఎందుకు? పొలిటికల్ పార్టీలని ఓసీలవి. బీజేపీ చూస్తే సెంట్రల్ పార్టీ. ఎవరు ఆధిపత్యం చేస్తుంటారు తెలుసు మీకు. ఎక్కువ అది ఫామ్ చేసింది వాజ్పేయి గారు, తను బ్రాహ్మణ్. టీడీపీ ఎన్టీ రామారావు, కమ్మ. కాంగ్రెస్ ఫామ్ చేసింది అప్పట్లో. కాంగ్రెస్ కరెక్టే, కానీ ఇప్పుడు ఇక్కడ ఆధిపత్యం ఎవరిది? రెడ్డిస్. నెక్స్ట్ బీఆర్ఎస్, వెలిమా వాళ్ళ ఆధిపత్యం దాంట్లో. సో ఇక్కడ మన బీసీల పార్టీ లేదు. చాలామంది అనుకుంటూ వస్తుంది బీసీల పార్టీ లేదు, బహుజన రాజ్యం రావాలని. బీసీలను కాదు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అందరు కలిసి రావాలని నేను అనుకుంటున్నాను. ప్లస్ పేద రెడ్డిలు, పేద దొరలు కూడా రావాలని. ఎందుకంటే మనందరి కోసం పనిచేయాలి. అంతేగాని స్వార్థపూరితంగా వీళ్ళే రావాలి, వాళ్ళే రావాలి, వాళ్ళు ఒకటొద్దు వీళ్ళు ఒకటొద్దు అని అంటలేదు. క్లియర్ కట్గా మాట్లాడుతాం. మన బలమే మనకు తెలియదు, హనుమంతులాగా. నెక్స్ట్ ఎవరిని నమ్మని మనం ఏం చేస్తాం? మనము నమ్మి ఓటేస్తున్నాం ఒక ప్యాకెట్కు, డబ్బుకు. కానీ మీకు మజాగా ఉండొచ్చు, వీడు పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నాని. మనం పిచ్చోళ్ళం అవుతాం ఫస్ట్. ప్రతిసారి ఓటేసి ₹1000, 2000, 3000, 4000 తీసుకొని. అది చాలామంది డినై చేస్తారు. కానీ డినై అంటే తప్పు అంటారు, కానీ చాలామంది చేసేది అది తప్పు. మన భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని అమ్ముకుంటున్నాం మనం. రాజ్యం ఎట్లా వస్తుంది చెప్పు? మీకు ఆపరేషన్ లేదు, రాజ్యం ఎట్లా వస్తుంది? సో నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నాను, వితౌట్ ఎనీ హిచ్. నేను సుప్రీంకోర్టు లాయర్. నేను ఇక్కడ దేశంలో వచ్చే ప్రతి ఒక్క కోర్టు నుంచి కేసెస్ కానీ అన్నీ చూస్తుంటా. కాబట్టి దాన్ని ఒక
దీంతో పరిగెస్తాం కాబట్టి జడ్జులు కూడా వాళ్ళే, ప్రతిదీ వాళ్ళే. మీకు అంతా అర్థమైపోయింది, అంత ఎలాబరేట్గా చెప్పే అవసరం లేదు. మన రాజ్యం వస్తే మన బడ్జెట్ మనమే వాడుకోవచ్చు. అర్థమైందా? మనం ఏం చేస్తున్నామంటే మన బడ్జెట్ కూడా మనం ఇప్పుడు కొత్తగా ఈ పొలిటికల్ పార్టీ నేషనల్ కాకపోతే ఇంకో పొలిటికల్ పార్టీ వస్తుంది. ఇక అది ఏమేమి చేస్తుంది, ఎన్నో చేసింది. ఇప్పుడు చేయాలంటే ఎప్పుడో చేయాలి. వాళ్ళ చేతిలో సెంట్రల్ పవర్స్ లేవా, మాకు ఫెడరల్ కాబట్టి మేము ఇన్వాల్వ్ కామంటారు. సో అన్ని ఇష్యూస్ పరిగణిస్తే ఇక్కడ మొత్తం చాలా ఇష్యూస్ తీసుకుంటే ఫస్ట్ ఈజ్ డెవలప్మెంట్ కావాలంటే ఏం చేయాలి? మన రాజ్యం మనకు కావాలి, మన అధికారం మనకు వస్తే మన బడ్జెట్ మన చేతి ఉంటుంది, లేకపోతే సెంట్రల్ వాళ్ళ చేతి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇష్టం ఉంటే కొన్ని ఇస్తారు, కొన్ని మిగతా అంతా వాడేస్తారు, ఇట్లా వేరే స్టేట్కి డైవర్ట్ చేస్తారు. అది నెక్స్ట్. ఇప్పుడు మన రాజ్యం వస్తేనే మనవాడు ముఖ్యమంత్రి అవుతాడు. దాంట్లో మనకు ముఖ్యమంత్రి కావాలని కూడా లేదు, రాజ్యం రావాలని చేస్తున్నాం పోరాటం. అందరు గమనించాలా? అర్థమైందా? సో మనకు మన రాజ్యం అంటే కేసీఆర్ అన్నట్టు దళితులకు ముఖ్యమంత్రి చేసిండా? మరి చేయలే కదా, అందరి దేశం విషయం ఇది. సో ఆయన ఏం చేస్తాడు? దొర చేస్తాడు ముఖ్యమంత్రి. అదో పాయింట్. మన రాజ్యం వస్తేనే మనకు తగిన వసతులు వస్తాయి, ప్లస్ మన మనుషులు పనిచేస్తారు, మన ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి మనం గట్టిగా అడగచ్చు, గల్లబట్టి అడగచ్చు. నెక్స్ట్, ఇప్పుడు మా రాజ్యంలో ఇంకో పాయింట్ పెడతాను. రాజ్యంలో 5 సంవత్సరాలే ఉంటాడు ఎవడైనా పదవిలో, నెక్స్ట్ 5 సంవత్సరాలు ఇంకోటి వస్తాడు. అర్థమైందా? చాలా అయిపోయింది. వాడు 5 సంవత్సరాలు ఉంటాడు, సంపాదించుకుంటాడు, మళ్ళీ ఏం చేస్తాడు? ఇంకోటి వస్తాడు, మళ్ళీ అది 5 సంవత్సరాలు ఇంకోటి వస్తాడు. నువ్వు ఎట్లా చేయగలవు అంటాడు. చెప్తా, 5 సంవత్సరాలే టికెట్ మనకి వచ్చేది, మళ్ళీ నెక్స్ట్ 5 years ఇంకోటి వస్తాడు. అది పరిస్థితి. ఆ విధంగా మనం నడుపుకోవాలి మన రాజ్యాన్ని, అప్పుడే డెవలప్మెంట్ అయింది కనిపిస్తుంది. అంతేగాని స్వార్థపూరితంగా వాడుతుంది మన కొడుకు ఓడుకుతుంది అల్లుడు అంటే అందుకనే పడిపోతుంది. అది పరిస్థితి. నెక్స్ట్, వాళ్ళు తిట్టుకుంటారు కానీ లోపల కానీ వాళ్ళు బయట తిట్టుకుంటారు, ఇక్కడ మాత్రం లోపల కలుసుకుంటారు. ప్రతి పార్టీ మీరు గమనించండి, ఎందుకైతే లేదు మన వాళ్ళు ఇక్కడ పెద్ద కాంట్రాక్ట్ రావు మనకు, పెద్ద ప్రాజెక్ట్స్ రావు, స్కూల్స్ లేవు మనవి, హాస్పిటల్స్ లేవు మనవి, పెద్ద జాబ్స్ రావు. ఎందుకు? క్వశ్చన్ మార్క్. మనం వేసుకోవాలి. ఇది మనం ఒక్క ఓటు అమ్ముకున్నందుకు ఇంత లాస్ మనం తెలుసుకోండి. బీసీ బంధు, ఇంకోటి పలానా బంధు, ఎస్సీ దళిత బంధు, షాదీ ముబారకు. నెక్స్ట్ మనం ఇద్దాం వాళ్ళకి, షాదీ ముబారక్ అని ఇద్దాం వాళ్ళకి, మనం రాజ్యం వెళ్తే. అర్థమైందా? దీంట్లో అందరినీ కలుపుకుంటున్నాం. అది కూడా చెప్తాం. పేద రెడ్డిని కలుపుతున్నాం, పేద బ్రాహ్మణ్ని కలుపుకుంటున్నాం, పేద గుప్తాని కలుపుకుంటున్నాం, వైశ్యులను కలుపుకుంటున్నాం, ప్లస్ పేద దొరలను కూడా కలుపుకుంటున్నాం. ఇదంతా ఉన్నవారికి లేని వారికి ఉన్న పోరాటం. అస్సలు చెప్పాలంటే అది పరిస్థితి. ఒక పాట ఉంది, గుమ్మడి పాడినది పాతకాలంలో. అన్న నువ్వు ఇంత చేయగలవా అని. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసబోకుమా, ఎవరో తానే వస్తారని ఏదో తానే చేస్తారని ఎదురు చూసి మోసబోకుమా. అంటే ఎవ్వరు రారు. దేవుడు వస్తాడు, హీరో వస్తాడు, ఇంకోళ్ళు వస్తారు, పలానా వచ్చి కాపాడుతాడు, పలానా సీఎం వచ్చి కాపాడుతాడు, పలానా ప్రధానం వచ్చి కాపాడుతాడు. ఎవరు కాపాడరు, మనం కాపాడుకోవాలా. మనం కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలా? ఓటుతోనే చేయాలి. నేను కొట్లాడమంటలేను, ఓటుతోనే బుద్ధి చెప్పు. డబ్బులు తీసుకోండి, ఓట్లు వస్తే ఎవరికి ఇస్తారు ఆలోచించేయండి. అందుకని
కేరళలో కరెక్ట్ వాళ్ళు అనుకునే వాళ్ళు నిలబెట్టుకుంటారు. తమిళనాడులో అంటే అట్లుంది. మన ధర్మాల గురించి మాట్లాడట్లేదు, మళ్ళీ చెప్తున్నాను. మనకు రాజ్యం కరప్షన్ లేకుండా వితౌట్ కరప్షన్ వస్తే ఏదైనా నిలబడుతుంది, ప్రతిదీ నిలబడుతుంది. కరప్షన్ ఫస్ట్ కట్ చేయాలి. కరప్షన్ ఈజ్ ద మేజర్ పాయింట్. కరప్షన్ ఎప్పుడైతే కట్ అవుతుందో అన్నీ నడుస్తాయి, ఆటోమేటిక్ నడుస్తాయి. అది ఎవరైనా సరే, అర్థమైందా? సో నేను చెప్పే పాయింట్ అది. సో ఎవరో వస్తారని కాదు, మనది మనమే చేసుకోవాలి. అది దేశం, అది అది మనం అంటే పబ్లిక్, మనం ఉన్నోళ్ళకు లేని వాళ్ళకు ఉన్న పోరాటం ఇది. అంతేగాని క్యాస్ట్ గీస్ట్ కూడా అన్నీ కలుస్తాయి ఇంట్లో. మనోళ్ళని కూడా కలుపుకోవాలి. మనోళ్ళు అంటే లేనోళ్ళే మనోళ్ళు. లేనోళ్ళు అంటే ఇప్పుడు ప్రతి దగ్గర ప్రాబ్లం పడేది మనోళ్ళే. సో కేసులు కూడా అన్నీ మీకు తెలుసు అనుకుంటా, అన్నీ మనోళ్ళ కేసులే వాళ్ళు వాదిస్తారు. మళ్ళీ వాళ్ళు ఎమ్మెల్యే ఉంటారు, మళ్ళీ అక్కడ చూస్తే ఆయన్నే ఇది ఉంటాడు, మినిస్టర్ ఉంటాడు. సో ఎట్లా న్యాయం అవుతుంది? కోర్టులలో కూడా ఇదే పరిస్థితి నడుస్తుంది. సో ప్రతి దగ్గర ఇదే ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి. నాకే ఒక 5 ఊర్లు ఉంటే కేసీఆర్ ఉన్నప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్లో ఇప్పుడు ఇంకా న్యాయం దొరకకుండా అవుతుంది. ఎందుకు అవుతుంది? 5 ఊర్లు, నేను ఇప్పుడు బీసీ కాబట్టి బీసీలో జాగలేదు. 5 ఊర్లు అంటే మజా కాదు, సిటీ లిమిట్స్లో. సో మీరు ఆలోచించుకోండి. ప్రతి ఒక్కరికి ఉంది కష్టం నేను మనిషి కాదు. డాక్టర్ కూడా ఉంటే బీమార్లు, అడ్వకేట్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డాక్టర్ కూడా ఉంటే బీమార్లు ఉండవా? బీమార్లు లేని డాక్టర్ ఉన్నాడా? అది. సో అది పరిస్థితి. ట్యాక్స్ కట్టని చార్ట్ అకౌంటెంట్ ఉన్నా లేడు. అందరికీ ఒకటే రూల్. అది మన కోసం మనం కొట్లాడాలా. నెక్స్ట్ శ్రీకృష్ణుడు చెప్పింది, శ్రీకృష్ణ మహాత్ముడు చెప్పింది ఒక మాట అన్నాడు, మీరు ఏం చేస్తారో చేయండి పోరాటం, మిగతా నేను చూసుకుంటా అన్నాడు కురుక్షేత్రం యుద్ధంలో. సో అదే ఫాలో అవ్వాలి మనం. ఇప్పుడు తెలంగాణ వస్తుందని అనుకున్నారు చాలామంది. అసలు కేసీఆర్ గారే అనుకోలేదు తెలంగాణ వస్తుంది, కానీ వచ్చింది. అది దేవుళ్ళ దయ వల్ల మన పోరాటం ఫలితం. ఎప్పుడు పోరాటం నిజాయితీ ఉంటే ఎట్లయినా గెలుస్తుంది. పోరాటం నిజాయితీ లేకపోతే నీరు కారుతుంది. గుర్తుపెట్టుకోండి, పోరాటం నిజంగా ఉండాలి. నేను ఒక లాయర్గా చెప్తున్నాను, సుప్రీంకోర్టు లాయర్. ప్రతి దగ్గర అదే ప్రాబ్లం నడుస్తుంది, అర్థమైందా? సో మనం పోరాటం అనేది నిజాయితీ ఉంటే ఏదైనా నిలబడుతుంది. అంతేగాని ప్రత్యేకంగా వీళ్ళని టార్గెట్గా పెట్టి వాళ్ళని టార్గెట్ పెట్టి మాట్లాడేది అవసరం లేదు నాకు. సో ఇప్పటివరకు ఏం చేసేది? ప్రతి గవర్నమెంట్ ఏం చేసింది? ఇప్పుడు ఫామ్ అయింది రేవంత్ రెడ్డి గారు, నా ఫండ్స్ లేదంటాడు. ఫండ్స్ లేకపోతే ఆయన వచ్చింది మరి దీనికి. మరి ఆయన చెప్పిన 5 బాధ్యతలు ఉన్నాయి. ఫ్రీ బస్సు అయింది, ఇంకా మిగతావి ఏంటి? సో హైడ్రా ఎందుకు? హైడ్రా పేదోళ్ళ కోసమా, ఉన్నోళ్ళ కోసమా? నేను ల్యాండ్స్ అని రికవరీ చేస్తున్నా అంటే కరెక్టే. మరి ఎవరైతే ల్యాండ్స్ అలాట్మెంట్ చేసిరో వాళ్ళని గుంజు, ఆ గవర్నమెంట్ గుంజు. పాపం ఆఫీసర్స్ని కూడా గుంజడం తప్పు. ఎవరు మూల కారణం? హూ వాజ్ ద సీఎం దెన్? వాళ్ళని గుంజు. స్ట్రేట్ క్వశ్చన్. వాళ్ళని రికవరీ చేసుకో. ఇప్పుడు చాలామంది సీఎంస్, కొంతమంది దొంగదారులు డబ్బు సంపాదించుకోరు, అందరూ రికవర్ అయినాయి డబ్బులు. నెక్స్ట్ గవర్నమెంట్ రికవరీ అంటే చేయొచ్చు, పవర్స్ ఉంటాయి వాళ్ళ. సో ఇవన్నీ ఆలోచించుకోవాలి, అవసరం సెంట్రల్ హెల్ప్ తీసుకోవాలి. సో చాలా విషయాలు ఉన్నాయి, పరిగణన తీసుకొని మాట్లాడుతున్నాను. ఇది మనం ఈజీగా తీసుకోవద్దు. మన రాజ్యం రావాలా, మన అధికారం రావాలా, మనకు టికెట్లు కావాలా, ఎమ్మెల్యేలు కావాలనుకున్న వాళ్ళు, కార్పొరేటర్ కావాలనుకున్న వాళ్ళు ముందుకు వచ్చి చేసుకోవాలి. త్వరలో మాది కూడా ఒక ఉద్యమం, ఉరుతులో ఇచ్చే ఉద్యమం స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత చెప్పము, చేసి చూపిస్తాము. ఏమేమి కావాలో అది అవుతుంది, మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. కానీ ఒక్కటి, మీ సపోర్ట్ లేదు మేము ఏం చేయలేము. మీ సపోర్ట్ కావాలి. మీకు నిజాయితీగా ఉంటేనే మనం ముందుకు పోదాం. ఎందుకంటే నిజాయితీ కావాలి, అది కావాలి. సో మనమైతే పోయిన ఇద్దరు, నేను బీసీని, సో నేను అట్లాంటి చేసే పరిస్థితి లేదు, అర్థమైందా? నేను ఒక బహుజన్
బహుజన్ కాబట్టి మీకు అన్యాయం చేసే పరిస్థితి లేదు. నాకు అవసరం లేదు. నాకు దేవుని దయ వల్ల అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. నాకు ఒకటి ఏంటంటే, ప్రజలు చాలా బాధపడుకుంటా ఫోన్పేలు గూగుల్ పేలు చేస్తుంటారు. అన్నా నాకు డబ్బులు పంపి, అన్నా నాకు వాళ్ళకి బాగాలేదు వీళ్ళకి బాగాలేదు అంటే చాలా బాధ అనిపిస్తుంటుంది. కానీ డబ్బులు పంపిస్తుంటే ఇది ఎవరు చర్య తీసుకోవాలి? గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ చూసుకోవాలి. ఫ్రీ హెల్త్, ఫ్రీ ఎడ్యుకేషన్. కొన్ని స్టేట్స్లలో ఎడ్యుకేషన్ ఫీజుని కంట్రోల్ చేయడం, అవి స్టేట్ గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. నెక్స్ట్ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా ఏం చేయాలి? బార్ కౌన్సిల్ చైర్మన్ ఉండగా బార్ కౌన్సిల్ చైర్మన్ ప్లస్ మెంబర్స్ కలిసిపోయి సీఎం దగ్గర పోయి కూర్చొని మాకు పలానా కావాలి, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి, మాకు పెన్షన్ కావాలి 20,000 ఆఫ్టర్ 50 years, మా లైఫ్ రిస్క్లో ఉంటాయి. ఎప్పుడు వీ విల్ ఫైట్ విత్ ద గుండాలతో కొట్లాడతాం, మనం పొలిటీషియన్స్తో కొట్లాడతాము. ప్రతి ఒక్క వీఆర్ రియల్ హీరోస్. అడ్వకేట్స్ ఆర్ రియల్ హీరోస్. మేము రియల్ హీరోస్ కాదు, వీఆర్ రియల్ హీరోస్. నెక్స్ట్ స్టైఫండ్ రావాలా మాకు 5 years, 5 years లోపు ఉన్న వాళ్ళకి స్టైఫండ్ రావాలి. జూనియర్స్కి ఒక మినిమం ఒక 10,000 అని ఇవ్వాలి. ఎందుకు ఫండ్ ఎందుకు లేదు? స్టేట్ దగ్గర అన్నీ ఉన్నాయి. వాళ్ళకు అనుభవించడానికి ఫ్లైట్స్ ఉంటాయి, ఫ్రీ ఫ్లైట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళకి ఎక్కడ పోతుంది ఫండ్? చెప్పు నాకు. అది పరిస్థితి. ఫండ్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో మీరు ఆలోచించి చెప్పండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అర్థమైందా? నేను ప్రతి ఒక్కరి కోసం మాట్లాడుతాను. డాక్టర్స్కి యాక్ట్ వచ్చింది. జర్నలిస్టులకు అడ్వకేట్లకు ఎందుకు ఇస్తలేరు? జర్నలిస్టులు ఏం తప్పు చేసింది? జర్నలిస్టుల వల్ల లైఫ్ రిస్క్లో ఉన్నాయి. మా నాన్న ఒక జర్నలిస్ట్, గర్వంగా చెప్పుకుంటున్నాను. ఆయన కూడా లా చేసిండు. మా ఫాదర్ లా చేసిండు, నేను కూడా లాయర్. సో చెప్తున్నాను, మీరు ఆలోచించండి. పోరాటం ఒక్కరితో కాదు, మీ సపోర్ట్ కావాలి. నిజాయితీగా పోరాడితే ప్రతిదీ మనకి గెలుపుంటుంది. దాని తర్వాత ఆలోచిద్దాం ఎవరు సీఎం అవుతారో, ఎవరు మినిస్టర్ అవుతారో. కానీ పోరాటం అయితే కన్ఫర్మ్. అందరూ అనుకుంటున్నారు ఏముంది, మేమే వస్తాం, మళ్ళీ మేమే రాజ్యం వెళ్తాం, మీరు పిచ్చిన కొడుకులా పోయి ఓట్లు వేసిండ్రా, మీకు ఇంత కుక్కలా బొక్కలా ఒక 5-6 సీట్లు ఇస్తాం, మిగతా అంతా మేమే రాజ్యం వెళ్తాం, మళ్ళీ మా రాజ్యం ఉంటుంది, మళ్ళీ మేము కొట్లాడుకుంటాం పబ్లిక్లో. మీ సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్స్ చేస్తారు. ఇంతకు మించి ఏం లేదు మ్యాటర్. ఇది మనం కంటిన్యూ కావాల్సుకుంటలేము. ఇప్పుడు కొత్త ఊపుతో రావాలనుకుంటున్నాం. రాజ్యాన్ని కొత్త ఊపుతో తీసుకురావాలి. ఇది ప్రతి ఒక్క అడ్వకేట్స్ లేస్తారు. ఇది మన స్వార్థం కోసం కాదు. ఎంతమంది ఎక్కడెక్కడ ఎంతమంది ఉంటారో వాళ్ళకి ఇస్తారు టికెట్స్ డైరెక్ట్. ఇక్కడ ఎంతమంది సత్తా గిత్తావని, దట్ ఈస్ బ్యాడ్. ఇప్పుడు ఒక మాట, ఒక వర్గం వాళ్ళు ఉన్నారు, పద్మశాలి వారు కరీంనగర్లో ఉన్నారు. మరి రెడ్డికి ఎట్లా ఇస్తారు టికెట్? పద్మశాల చేత కావాలా? బీసీల చేత కావాలన్నారా? బీసీలో టాలెంట్ లేదా? ఎస్సీలో టాలెంట్ లేదా? ఎస్టీలో టాలెంట్ లేదా? మైనారిటీలో టాలెంట్ లేదా? మరి తప్పు అది. రెడ్డిలకే టాలెంట్ ఉందంటే తప్పు, దొరలకే టాలెంట్ ఉందంటే తప్పు. అది మిన్న వర్గం వాళ్ళకు చాలా తప్పు. అసెస్మెంట్ చాలా తప్పది. అందరూ ఆలోచించాలా. అందుకనే ఎక్కడెక్కడ ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళకి టికెట్ ఇస్తారు కన్ఫామ్గా. వాళ్ళు ఎవరో లీడర్స్ ఉంటే కూడా లేచి రావచ్చు, మాట్లాడచ్చు. మనం ఉద్యమం కలిసి చేసుకొని గెలుచుకుందాం. అది పరిస్థితి. దీంట్లో చీటింగ్ ఏం చేసేయలేదు. మా సైడ్ ట్రాక్ చేసి అన్న అటు వెళ్ళిపోతాం, అటు పోయే పరిస్థితే లేదు. ఇప్పటికే దేశంలో ప్రజలు చాలా నష్టపోయారు. ప్రతి ఒక్కరి ఫస్ట్ బాధ ఏంటంటే ఫోన్లలో పెడతారు, అన్న నా పిల్లలకి ఇదైంది, అన్న నా పిల్లలకి అదైంది, ఆపరేషన్కి ఇంత డబ్బులు కాదు. ఎవరు ఇస్తారు? గవర్నమెంట్కి ట్యాక్స్ ఎవరు కడతారు? సో ఇవి చూసి చాలా బాధాకరమైన విషయం. ప్రతి ఒక్క కమ్యూనిటీ, ప్రతి ఒక్కళ్ళు కింద పడే మొత్తం నాశనం అయ్యేది ఈ ఎడ్యుకేషన్ ఫీజు కట్టకుండా. అంటే మంచిగా చదువుకోవాలి పిల్లలని, డబ్బులు ఎక్కువ కట్టడము, లక్షలు కట్టడము. ఇల్లు కంటే ఎక్కువ. ఇల్లు అంటే మనకు ఉంటుంది. నెక్స్ట్ మ్యారేజ్ కూడా అంత కాదు. నెక్స్ట్ ఈజ్ హెల్త్లో నాకు తెలిసిన మిత్రులు కూడా ఫోన్ చేస్తారు. అన్న నా దురదృష్టం ఏంటంటే డబ్బులు లేని టైంలో ఫోన్ చేస్తారు వాళ్ళు. నాకు కూడా అదే టైం ఉంటుంది.
ఎవరికి ఒకటే ఉంటుంది అది. నేను కూడా అయినంతవరకు హెల్ప్ చేయాలని చూస్తాను. ఆ శివుడు ఆజ్ఞ ఉంటే మనం అందరం ముందుకు పోదాం, అమ్మవారి ఆజ్ఞ ఉంటే అందరం ముందుకు పోదాం, మనం సాధిద్దాం, మన రాజ్యం తెచ్చుకుందాం, నిలబెట్టుకుందాం, మన పిల్లల భవిష్యత్తు కాపాడుకుందాం. ఇట్లా మీ రమేష్ భోజన. జై భోజన, జై తెలంగాణ. ఇంకేమన్నా తప్పు మాట్లాడితే క్షమించండి. ఎప్పుడు ఎల్లప్పుడూ మీ శ్రేయోభిలాషలా ఉంటాను. మీరు ఏమైనా మా దాని నుంచి తప్పులైతే క్షమించండి. ఏదన్నా నేను ముఖం మీద మాట్లాడే స్వభావం కాబట్టి డైరెక్ట్ మాట్లాడతాను. అది. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్.